హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కిచెన్. ఇవాళ కిచెన్‌లో చికెన్ వేపుడు చేయబోతున్నానండి. ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని నేను ఐరన్ కడాయిలో చేయబోతున్నానండి. ఇందులో చాలా రుచిగా ఉంటుంది. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను. బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా నీళ్ళు ఎగిరిపోయేలాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి చికెన్‌ని. అదే కడాయిలో కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలర్ వచ్చేలాగా మగ్గబెట్టుకోవాలి. ఇందులోకి కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా పౌడరు, ధనియా పౌడరు, బేసిక్ మసాలాలన్నీ వేసుకోవాలండి. పెప్పర్ పౌడరు, హ్మ్, సిన్నమన్ పౌడరు అన్నీ వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ వచ్చేలాగా మగ్గబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఈ ఈ చికెను చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో రసంలోకైనా, పప్పులోకైనా, ఎందులోకైనా ఇది సైడ్ డిష్‌గా బాగా పనికొస్తుంది. చపాతీలోకి, రైస్‌లోకి గూడా బాగా బావుంటది. మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని ఇందులోకి వేసుకొని బాగా కలిపి పెట్టుకొని మధ్యలో గూడా కలుపుకోవాలండి. అడుగంటకుండా మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు పైన వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి యాడ్ అవుతాయి. అంతేనండి. మనకి దగ్గర పడింది చూడండి. చాలా చాలా బావుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్‌లో గరం మసాలా వేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలండి మూత పెట్టుకొని. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పట్టుకొని బాగా రుచిగా ఉంటది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని రెడీ అయిపోయిందండి. మనకి చికెన్ వేపుడు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి